ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. అశోక్ లేలాండ్, మోతిలాల్ ఓస్వాల్, వోడాఫోన్ ఐడియా లాభాల్లో ఉన్నాయి. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు. వారిని అడిగి ఇవాళ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి అలాగే కాలర్స్ యొక్క డౌట్స్ కూడా మనం తెలుసుకుందాం. నమస్తే మూర్తినాయుడు గారు. నమస్తే సార్. నమస్తే మూర్తినాయుడు గారు. ఇవాళ భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి, లాభాలు కొనసాగుతున్నాయి మార్కెట్లలో. సో ఏదైతే ట్రంప్ నిన్న ఇరాన్పై దాడుల విరమణ ప్రకటించారో అది దాని జోషి అంటారు ఇదంతా? యాక్చువల్ గా ఏదైతే గత 3 వారాలుగా ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ బాగా ఒడిదుడుకులు ఎదుర్కోవడం అయితే మనం చూస్తున్నాము. ఏదైతే గత ఈ వారం అంతా కూడా కాస్త స్టేబుల్ గా ఉండి నిన్న కొంచెం రిలీఫ్ ఇచ్చేటప్పటికి మార్కెట్ లో ఈ రోజున మనకి ఏదైతే గ్యాప్ అప్ నుంచి మనకి మార్కెట్ లో అయితే ఒక టేక్ ఆఫ్ తీసుకుని మంచి ఏదైతే ఒక 390 పాయింట్ 400 పాయింట్స్ కూడా నిఫ్టీ, అదేవిధంగా 1500 పాయింట్ల వరకు కూడా సెన్సెక్స్ మార్కెట్ లో పాజిటివ్ వేలో ముందుకెళ్తాం అయితే చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ రోజున అన్ని సెక్టర్స్ కూడా ప్రజెంట్ ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్ కూడా మోర్ దెన్ 2% అప్ ట్రెండ్ లో లీడ్ లో తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా ఆటోమొబైల్, ఫార్మా, మెటల్ సెక్టర్లు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే ముందుకెళ్తున్నాయి. ఓవరాల్ గా ఈ వీక్ చూసుకున్నట్టయితే, ఈ వీక్ మామూలుగా చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ అయితే మాత్రం మోర్ దెన్ 4% వరకు కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మంచి యాక్యురేట్ రిజల్ట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా నెక్స్ట్ వీక్ కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఫార్మా ఇండస్ట్రీ కూడా స్టేబుల్ అయ్యి ఈ వీక్ అంతా కూడా నెక్స్ట్ వీక్ కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు మార్కెట్ ఇండికేటర్ అయితే తెలుస్తుంది సార్. మూర్తినాయుడు గారు, గత కొంతకాలంగా మనం చూస్తున్న మార్కెట్లు మీరు అన్నట్లుగా ఈ జియో పొలిటికల్ కావచ్చు, గ్లోబల్గా ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మన మార్కెట్లలో ఒడిదుడుకులు అనేవి కామన్ అయిపోయాయి. కొద్ది రోజులు ముందుకి వెనక్కి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి వ్యూహాలు కానీ ఎలాంటి టిప్స్ వాళ్ళకి ఇస్తారు మీరు? యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అందరికీ కామన్ గా తెలిసింది, మార్కెట్స్ ఎప్పుడైతే భారీగా కరెక్షన్ జరుగుతాయో అలాంటి కరెక్షన్ జరిగినప్పుడు రైట్ స్టాక్స్ లో రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ టైం లో పెట్టగలిగితే మంచి లాభాలు తీసుకోవడం అన్నది అందరికి తెలిసిన విషయమా. అదే రైట్ స్టాక్స్ అన్నది మనకి సెక్టార్ వైజ్ మనకి ఏదైతే మనకి లీడ్ లో ఉన్నటువంటి సెక్టార్స్ లో ఫస్ట్ ఫార్మా సెక్టారు, తర్వాత ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఈ సెక్టార్ లో మనకి మేజర్ గా మెటల్ సెక్టార్, ఈ 4 సెక్టార్ లో కూడా మనకి లీడ్ లో ఉన్న స్టాక్స్ మనం తీసుకుని వాటి వైపు మనం వెళ్ళినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మన జరిగినటువంటి 3-4 వీక్స్ కరెక్షన్ లో కూడా మంచి స్టాక్స్ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చి ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతున్నాయి. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇలాంటి బ్యాంకింగ్ సెక్టర్. అదే ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే హుండై మోటార్స్, ఐషర్ మోటార్స్, అదే 2 వీలర్ వచ్చేటప్పటికి హీరో హోండా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, ఇలా పర్మనెంట్ గా అదేవిధంగా ఒక స్ట్రక్చరైజ్డ్ గా కంటిన్యూగా మార్కెట్ లో ఒక సేల్స్ లో కూడా మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్ ని మెటల్ సెక్టర్ కి వచ్చేటప్పటికి అదేవిధంగా టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, అదేవిధంగా ఫార్మాలో వచ్చేటప్పటికి మనకి ఏదైతే లారస్ ల్యాబ్స్ కానీ, సన్ ఫార్మా కానీ, లుపిన్ కానీ, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా బేస్ ఉన్నటువంటి మంచి బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తున్నటువంటి క్యాష్ ఫ్లో ఉన్నటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి తొందరగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ స్టాక్స్ లో పెట్టుకున్నప్పుడు మార్కెట్ ఒడిదుడుకులు అయినప్పుడు కూడా మనం హ్యాపీగా మనం దాంట్లో మార్కెట్ లో స్టేబుల్ గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి భాస్కర్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తినాయుడు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నాకు 2 స్టాక్ల గురించి కావాలి. ఒకటి ఎట్లా 300 చొప్పున తీసుకున్నా, నాట్కో ఫార్మా 1200 చొప్పున తీసుకున్నా. నాకు కొన్న రేట్ వస్తుందండి. నాట్కో ఫార్మా ఒకటి, ఇంకోటి ఏంటి సార్? ఎటర్నల్. ఏదైతే ఎటర్నల్ ఏదైతే మీరు ఉందో ఇదైతే మాత్రం జొమాటో ధర సంబంధించిన స్టాక్ ఇది. దీంట్లో మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్, 2,33,000 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే 240 రూపీస్ లో నడుస్తుంది. దీంట్లో మీకు హోల్డింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది.
మీరు ఒక 2 quarters కానీ వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్ ఇది. అదేవిధంగా మీరు ఏంటంటే నాట్కో ఫార్మాలో అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకు వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే ఇది ఒక 15,000 crores కంపెనీ ఇది. ఆ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా అంత పెద్దగా లేదు, లాస్ట్ 2 years నుంచి కూడా మైనస్ లో ఉంది. కాబట్టి ఏదైనా ఒక మంచి ప్రైస్ లో మీరు ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఫార్మాలో లారస్ ల్యాబ్స్ కానీ, సన్ ఫార్మా కానీ, లుపిన్ కానీ, టొరంటో ఫార్మా కానీ ఇలాంటి స్టాక్స్ లో మీరు ముందుకెళ్ళినట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ధీరజ్ గౌడ్ గారు కాల్ చేశారు. ధీరజ్ గౌడ్ గారు, మూర్తి నాయుడుతో మీ డౌట్ ఏంటో అడగండి. ధీరజ్ గారు, ధీరజ్ గారు, యా కాల్ కట్ అయింది. మూర్తినాయుడు గారు, మనం ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ స్టాక్స్ అనేవి కొంత చాలా వరకు డౌన్ ట్రెండ్ లో నడిచాయి, మళ్ళీ ఈ మధ్య పుంజుకుంటున్నట్లుగా ఉన్నట్టున్నాయి. సో ఏ వల్ల, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఎలాంటి స్టాక్స్ లో, అంటే సాఫ్ట్వేర్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలా, లేకపోతే ఏ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలా, మీ సలహా? కూడా ఏ రిలేటెడ్ గా టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టాక్స్ లోకి ఏదైతే ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ కానీ, పర్సెంట్ సిస్టమ్స్ కానీ, అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోఫోర్జ్ ఇలాంటి స్టాక్స్ లోకి మనకి వెళ్ళినట్టయితే మనకి ఐటీ సెక్టర్ లో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐటీ విత్ ఏ రిలేటెడ్ గా ఉన్నటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ఐటీ సెక్టర్ కూడా ప్రస్తుతానికి కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే చాలా తక్కువ టైంలోనే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు నమస్తే, మూర్తినాయుడు గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు చంద్రశేఖర్. ఆఫ్కాన్ సార్, షాపూర్ పలంజీ ఏమైనా బంపపై ఛాన్సెస్ ఉన్నాయా సార్? It is trading below the IPO price, sir. ఓకే. అంటే వెయిట్ చేస్తేనే దాని గురించి మనం డీటెయిల్ గా మనం టేకప్ తీసుకున్నప్పుడు మాత్రమే చెప్పగలుగుతుంది సార్. కొంచెం వెయిట్ చేయండి సార్ కొద్ది రోజులు. రైట్. మూర్తినాయుడు గారు, గ్లోబల్ గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్ గా గ్లోబల్ గా కొంచెం అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇండియన్ మార్కెట్స్ లో మనం అంత ఇబ్బంది పడవలసినటువంటి, అంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇంతకన్నా భారీగా ఉన్నటువంటి పెద్ద ఉపద్రవాన్ని మనం 2020లోను మన ఏదైతే కరోనాని కూడా మనం ఎదుర్కొన్నటువంటి మార్కెట్ పడింది. మార్కెట్ లో ఏదైతే కొంచెం అనిశ్చిత పరిస్థితి వల్ల కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి కామనే తప్ప ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రతి ఇయర్ కూడా ఎంతో కొంత ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇవి ఏదైతే ప్రతి ఇయర్ కూడా ఒక 1 or 2 భారీగా కరెక్షన్స్ అయితే జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా, దాంట్లో మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే స్టాక్స్ మాత్రం రైట్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా అన్నది తప్ప ఇంత పెద్ద వీటికి ఒడిదుడుగా మనం పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ ఉండదు. స్టాక్ సెలక్షనే, సెక్టార్ సెలక్షన్, స్టాక్ సెలక్షన్ పెర్ఫెక్ట్ గా చేసుకోగలిగితే మార్కెట్ లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ గానే మనం దీన్ని ఈజీగానే మనం ఎదుర్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ధీరజ్ గౌడ్ గారు కాల్ చేశారు. ధీరజ్ గారు నమస్తే, మూర్తినాయుడు గారితో డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, సిటీ యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ యాక్షన్ గురించి కావాలి. రెండోది, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఈ రేట్ తీసుకోవచ్చా? ఎన్టీఏఆర్ సార్, ఎన్టీఏఆర్. ఓకే. సిటీ యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ యాక్షన్. ఓకే. సిటీ యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ యాక్షన్ దానికి సంబంధించి అయితే సిటీ యూనియన్, ఓకే, సిటీ యూనియన్ బ్యాంక్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 204 రూపీస్ లో ఉందండి. ఇది ఒక 20,000 crores కంపెనీ. ఇది ఏదైతే లాస్ట్ 3 years నుంచి కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా బాగానే ఒక 30% ఉన్నది. ప్లస్ ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ, మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కానీ, అదేవిధంగా క్యాష్ ఫ్లో కానీ అంతా కూడా మనకి క్యాష్ ఫ్లో కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. కాబట్టి ఈ స్టాక్స్ లో అయితే మార్కెట్ ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే రైట్ టైం గానే ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ నుంచి ఏదైతే మనకి 180 అండ్ 280, 200 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. మూర్తినాయుడు గారు, ఎంటీఏ టెక్నాలజీ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ అండి. ప్రెసెంట్ మార్కెట్ రేటు 7,139 రూపాయలు ఉంది. ఎంటీఏఆర్. ఓకే. యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు డిఫెన్స్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ అని ఎన్ఏపిఎస్, దీంట్లో కూడా మార్కెట్ లో ఇప్పుడు డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ అపోలో మైక్రో ఫిల్మ్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఈ డిఫెన్స్ సంబంధించిన పరాస్ డిఫెన్స్ కానీ, మీరు అడిగినటువంటి ఎన్ఐపి టెక్నాలజీస్ కానీ మొత్తం అన్ని కూడా మార్కెట్ లో ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకుని ఒక డబుల్ క్వార్టర్స్, ఒక 6 months వరకు కూడా మంచి ప్రాఫిట్స్ గానే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు.
శ్రీనివాస్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తినాయుడు గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు రైట్, కాల్ కట్ అయినట్లు. నాయుడు గారు, ప్రస్తుతం మనం చూస్తే మార్కెట్లో మీరు ఇందాక చెప్పినట్లుగా కొంచెం అంటే కొంత గ్లోబల్గా అనిశ్చితుల వల్ల మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయమని అంటున్నారు. ప్రస్తుతం అసలు ఏ స్టాక్స్ అయితే బెటర్ సార్? అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని అంటుంటారు జనరల్గా. సో మార్కెట్స్ ఒడిదుడుకులు కామన్ అని. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహా సూచనలు అండి. ఇదైనా సరే మార్కెట్స్ లో అత్యధికంగా ఎర్న్ చేసిన వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే సార్. అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఏంటంటే మనకి ఏదైతే రెగ్యులర్ యూసేజ్ ఉండే స్టాక్స్ ఏదైతే ఉన్నాయో, మెటల్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ బాగుంది కాబట్టి మెటల్ సెక్టర్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో హిండాల్కో, అదేవిధంగా దీంతో పాటు జిందాల్ స్టీల్, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్, నేషనల్ అల్యూమినియం, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇవన్నీ కూడా మెటల్ సెక్టర్స్ అని సంబంధించిన స్టాక్స్. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% నుంచి ఒక 50 to 80% గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్. ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకోవడం వల్ల స్టేబుల్ గా మార్కెట్ యొక్క ఒడిదుడుకులకు సంబంధం లేకుండా స్టేబుల్ గా మనకు మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఎవర్ గ్రీన్ సెక్టర్. ఆటోమొబైల్ లో కూడా గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే ఈవీ వెహికల్స్ లో హెడ్ స్టెప్ ముందు ఏదైతే ఒక స్టెప్ ముందుగా ఉన్నటువంటి ఈవీ వెహికల్స్ లో 2 వీలర్స్ వచ్చేటప్పటికి టీవీఎస్ మోటార్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ అది. అదేవిధంగా హీరో హోండా మోటార్స్, అదేవిధంగా 4 వీలర్స్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి ఐషర్ మోటార్స్ కానీ, అదేవిధంగా హుండై మోటార్స్ కానీ, అదే ఇవన్నీ కూడా మార్కెట్ లో మనకి మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి స్టాక్. ఆటోమొబైల్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ఏదైతే ఈవీ దాంట్లో బ్యాటరీ ఇస్ ద మేజర్ పార్ట్ కాబట్టి ఏదైతే అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, ఈ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆటోమొబైల్ కాంపోనెంట్ సప్లై చేసే కంపెనీస్ అన్ని కూడా మంచి ప్రాఫిట్స్ లో రిటర్న్ తీసుకున్నటువంటి కంపెనీ. ఈ సెక్టార్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని స్టాక్ ని ఈ విధంగా మనం ఎంచుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తినాయుడు గారితో మాట్లాడండి. ఓకే సార్, అరవిందో ఫార్మా, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ అరవిందో ఫార్మా సార్? రైట్, అరవిందో ఫార్మా. ఓకే అరవిందో ఫార్మా ఇది ఒక 85,000 crores కంపెనీ సార్. ఇది ఏంటంటే ప్రాఫిటబుల్ గా చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి కూడా మినిమం 25 to 30% రిటర్న్ అయితే ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. ఇది రీసెంట్ గానే మార్కెట్ లో మనకి ఏదైతే మార్చ్ దగ్గర నుంచి కూడా ఇది 1,200 రూపీస్ దగ్గర నుంచి కన్సాలిడేషన్ నుంచి అక్కడి నుంచి 1,200 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 1,500 1,600 మధ్యలో మనకి ట్రేడ్ అవుతుంది మార్కెట్ లో. అదే ప్రొఫెషనల్ గా మార్కెట్ లో చూసుకుంటే ఇది మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ కూడా 51%, ప్రమోటర్ స్టేక్, ఎఫ్ఐ స్టేక్ కూడా బాగుంది కాబట్టి కమింగ్ డేస్ లో మార్కెట్ లో మనకి మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాష్ ఫ్లో కూడా లాస్ట్ ఏదైతే 25 లో 2 quarters లో కూడా క్యాష్ ఫ్లో కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇది హోల్డ్ చేస్తే మీకు ఒక 2 quarters లో ఒక 6 months లో ఇంకా మంచి రిజల్ట్ తీసుకుని మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్, మూర్తి గారు ఈరోజు కొంచెం ఆయిల్ స్టాక్స్ కొన్ని మైనస్ లో ఉన్నాయి, కారణాలు ఏమనుకోవచ్చు? ఆయిల్ స్టాక్స్ ఓకే మైనస్ నుంచి మార్కెట్ లో కొంచెం ప్లస్ లోకి రావడానికే బాగా ప్రయత్నం చేస్తున్నాయి ఎనర్జీ స్టాక్స్ దానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడాను. ఏదైతే మార్కెట్ లో కొంచెం ఆయిల్ సెక్టర్ సంబంధించిన కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి అవన్నీ కూడా సెట్ చేసుకుని ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజున ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా బీపీసీఎల్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, అదేవిధంగా ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ కానీ అన్ని కూడా more than 4% నుంచి 5% వరకు కూడా టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. యాక్చువల్ గా మార్కెట్స్ అయితే నెక్స్ట్ వీక్ అయితే ఇంకొంచెం బాగా స్టేబుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఇండికేషన్ ఫ్రైడే మార్కెట్ క్లోజింగ్ వీక్ ఎండ్ డే కానీ మార్కెట్ లో -1 వచ్చినా కూడా చాలా పాజిటివ్ గా ముందుకెళ్తాయి కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ స్టేబుల్ అయ్యి 24,000 పైనే మార్కెట్ ఏదైతే నిఫ్టీ క్లోజ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాల్ సతీష్ గారు కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే. మూర్తి గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటి అడగండి. నమస్తే నాయుడు గారు. నమస్తే సార్. ఒక 2 స్టాక్స్ ఉన్నాయి, ఒకటి సాయి పేరెంట్, M&M. ఈ 2 తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసము. ఫస్ట్ స్టాక్ ఏంటండి? సాయి పేరెంటల్స్. ఓకే, సాయి పేరెంటల్, M&M ఒకటి. ఓకే. సాయి పేరెంటల్స్ వచ్చి కంపెనీ వచ్చి 2,500 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 570 రూపీస్ నడుస్తుంది. మార్కెట్ లో అయితే మంచి ప్రోగ్రెస్ గా వెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే ఉన్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే ప్రమోటర్ స్టేక్ కూడా
50% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా ఒక 15% వరకు కూడా దీంట్లో ఉన్నారు. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే రీసెంట్ అయిపో కాబట్టి క్యాష్ ఫ్లో కూడా బాగానే ఉంది కాబట్టి మార్కెట్ లో మంచి రిటర్న్స్ రావడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే మాత్రం మార్కెట్ అయితే ఎప్పటికప్పుడు హైస్ ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రజెంట్ ఏదైతే 500 రూపీస్ దగ్గర మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది లాస్ట్ మే నెలలోనూ. ఇక్కడ నుంచి ఇంకా బాగా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. హోల్డ్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ క్వార్టర్ మాత్రం మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఆటోమొబైల్ M&M ఏదైతే M&M అయితే వెరీ బిగ్ కంపెనీ ఇది. ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో 3,80,000 కోట్ల కంపెనీ సార్ ఇది. ఇది ప్రాఫిటబుల్ గానే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే లాస్ట్ 5 years కూడా అబౌవ్ 30% ఉంది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం కొంచెం రిజల్ట్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ ఇవ్వలేదు, కొంచెం స్టేబుల్ గా ఉంది. కంపెనీ అయితే మాత్రం మంచి ఎక్సలెంట్ డివిడెండ్ ఇస్తూ 50% అబౌవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. దీన్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కానీ, ఎఫ్ఐ స్టేక్ కానీ, డిఐ స్టేక్ కానీ మోర్ దెన్ 80% వరకు ఉన్నటువంటి స్టాక్ ఇది. మీరు హోల్డ్ చేస్తే ఈ ఇయర్ మంచి ప్రాఫిట్స్, మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది సార్. రెండు స్టాక్స్ కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అయితే బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. మూర్తి గారు, సెన్సెక్స్ 1500 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు, దాదాపు 2% ఇప్పటికే లాభపడ్డాయి. ఈ రోజు ఎలా ఉండే అవకాసం ఉంది? ఇంకా ర్యాలీ వచ్చే అవకాశం ఉందా? అదిగాక ఫ్రైడే క్లోజింగ్ కూడా ఉంది. ఫ్రైడే అయినప్పటికీ కూడా మార్కెట్ లో ఉన్నటువంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో ఉన్నటువంటి ఒక స్టేబుల్ ఒక అట్మాస్ఫియర్ అంతా కూడా మార్కెట్ లో ఉండడం వల్ల ఈ రోజు ఫ్రైడే క్లోజింగ్ డే అయినప్పటికీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మంచి రిటర్న్స్ అయితే మనం చూసాము. ఏదైతే నెక్స్ట్ వీక్ అయితే మాత్రం ఖచ్చితంగా నిఫ్టీ 24,000 పైన స్టేబుల్ అయ్యి మార్కెట్ ఇలా ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఏదైతే లాస్ట్ 3 weeks కూడా ఏదైతే స్ట్రగుల్ పడిందో ఆ స్ట్రగుల్ అంతా కూడా నెక్స్ట్ వీక్ అంతా కూడా కంప్లీట్ గా కవర్ చేసి 24,500 వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. అదేవిధంగా సెక్టార్ వైజ్ కూడా స్టాక్స్ అన్ని కూడా ఏదైతే గత కొద్ది వారాలుగా మనకి కొంచెం ఇబ్బంది పడినటువంటి సెక్టార్, ప్రధానంగా ఐటీ కానీ, ఎనర్జీ కానీ, మెటల్ సెక్టర్ కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఈ వీక్ అంతా కూడా పెద్దగా ప్రోగ్రెసివ్ గా లేదు ఈ వీక్ అంతాను. కానీ లాస్ట్ 1 month గా చూసుకున్నా సరే మెటల్ సెక్టార్, ఐటీ సెక్టార్ మోర్ దెన్ 5% డ్రాప్ అవడం అయితే చూసాము. ఎనర్జీ సెక్టార్ ను అవి నెక్స్ట్ కమింగ్ వీక్ మాత్రం ఐటీ సెక్టార్ అండ్ ఎనర్జీ సెక్టార్, మెటల్ సెక్టార్ కూడా భారీగా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్టాక్స్ లో మనకి బాటమ్ అవుట్ అయ్యి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లో మనం తీసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే మార్కెట్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు మంచి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్ లో కూడా ఆబ్వియస్ గా కరెక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనకు బాటమ్ అవుట్ అయిన తర్వాత కన్సాలిడేషన్ ఫేజ్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి మంచి ప్రైస్ లో మనకి ఆ స్టాక్స్ లోనే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ దేవదత్ గారు కాల్ చేశారు. దేవదత్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తి గారితో మాట్లాడండి. ట్రెండ్ షేర్ ఉన్నది సార్. 3,000 లైఫ్ యావరేజ్ చేసుకోవచ్చా? ప్రజెంట్ మన బోనస్ అయినాక 2,700 వచ్చింది కదా, యావరేజ్ చేసుకోవచ్చా? ఒకటి టాటా పవర్ ఒకటి 423 లో ఉన్నది, అది మనం యావరేజ్ చేసుకోవచ్చా? ఎట్లా? ట్రెండ్ అయితే స్టాక్ అయితే 1,50,000 కోట్ల కంపెనీ సార్, మంచి స్టాకే. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ ఇవ్వలేదు, ప్లస్ భారీగా కరెక్షన్ కూడా జరిగింది. కానీ ఇక్కడ మీరు యావరేజ్ చేసుకోవడానికి అయితే డెఫినెట్ గా ఏదైతే మార్కెట్ లో 2,900 పైన మార్కెట్ కొంచెం స్టేబుల్ అవుతే అక్కడి నుంచి యావరేజ్ చేసుకోవచ్చు సార్. ఈ ప్రైస్ కూడా పర్వాలేదు, 2,800 నుంచి 700 మధ్యలో మీరు ఖచ్చితంగా యావరేజ్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి టాటా పవర్, ఏదైతే టాటా పవర్ ఉందో ఇది కూడా 1,25,000 కోట్ల కంపెనీ సార్ ఇది. దీంట్లో కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్స్ ఏమి ఇవ్వలేదు, కానీ లాస్ట్ 5 years కూడా మోర్ దెన్ 25% నుంచి 30% వరకు కూడా రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. లాస్ట్ ఇయర్ కొంచెం స్టేబుల్ గా ఉండడానికి అవకాశం ఎక్కువ స్టేబుల్ గా ఉంది. ఇది ఏదైతే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్న ప్రమోటర్ స్టేక్ కూడా మంచి స్టేక్, అదేవిధంగా ఎఫ్ఐఎస్ డిఎస్ కూడా మోర్ దెన్ 25% ఉన్నారు. దీంట్లో కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ అంతా మాత్రం కన్సాలిడేషన్ అయితే ఉంది. లాస్ట్ ఇక్కడ మే నుంచి లాస్ట్ మంత్ నుంచి కూడా మే దగ్గర నుంచి కూడా 375 బ్రేక్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక మూవ్మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ చిన్న కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ 400 పైన మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం మంచి రిటర్న్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం 420 పైన యావరేజ్ చేస్తే మీరు ఈజీగా మళ్ళీ అది 480 or 500కి వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది టాటా పవర్. రైట్, మూర్తి గారు, అయితే మనం చూస్తే కొద్ది రోజులుగా చూస్తే మనకి ఈ ఐటీ స్టాక్స్ లో మనం మాట్లాడుకున్నాము. అలాగే మిగతా ఎఫ్ఎంసీజీ గురించి కూడా ఇందాక చెప్పారు. ఎఫ్ఎంసీజీ నెక్స్ట్ వీక్ కొంచెం బాగుండే అవకాశం ఉంది అంటున్నారు. కారణాలు ఎఫ్ఎంసీజీ ఈ వారం కూడా
మూమెంట్ అయితే ఏదైతే మనకి కాల్గేట్ పామలిన్ కానీ గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ అదేవిధంగా పతంజలి కానీ ఇమామి కానీ హిందుస్థాన్ యూనిలివర్ డాబర్ మ్యారికో ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కి సంబంధించినవి మోర్ దెన్ 2% మంచి రిటర్న్ తీసుకోవడం అయితే జరిగింది. ఏదైతే లాస్ట్ వీక్ ఏదైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్టాక్స్ అన్నట్లో కూడా ఈ ఎఫ్ఎంసీజీలు అయితే మాత్రం ఒక మంచి రిటర్న్స్ అయితే తీసుకోవడానికి అయితే మంచి స్కోప్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ లో కొంచెం ఈ స్టాక్స్ అన్ని కూడా ముందుకు ఉండడానికి ఏదైతే వరుణ్ బెవరేజ్ దగ్గర నుంచి మొత్తాన్ని కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు గారు కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి? నమస్కారం. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ఓకే 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 యా విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వచ్చి ఇది ఒక 13,000 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 1,200 rupees లో నడుస్తుంది, 1270 లోను. లాస్ట్ 3 years కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. మోర్ దెన్ 30% రిటర్న్స్ అయితే ఇచ్చింది. అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్టయితే ఏదైతే ప్రమోటర్ స్టేక్ కూడా 52% ఉంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా 30% ఉన్నారు. మార్కెట్ లో అయితే ఇదైతే మంచి టేక్ ఆఫ్ తీసుకునే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ప్రోగ్రెసివ్ గానే ఏదైతే లాస్ట్ మంత్ నుంచి కూడా మే మిడ్ నుంచి కూడా ఇది ప్రోగ్రెసివ్ గా 990 దగ్గర నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్నది. ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది సార్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. శ్రీనివాసరావు గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ ఐటీఐ ఫుడ్స్ అంబుజా సిమెంట్స్ ఈ ప్రైస్ తీసుకోవచ్చు సార్. అంబుజా సిమెంట్స్ ఇంకోటి ఏంటి సార్? హెరిటేజ్ ఫుడ్స్ సార్. హెరిటేజ్ ఫుడ్స్ అండి. హెరిటేజ్ ఫుడ్స్ ఓకే ఓకే యా యా అంబుజా సిమెంట్స్ అయితే ఇది 1,00,000 కోట్ల కంపెనీస్ అనేది ప్రజెంట్ అయితే 420 నడుస్తుంది. మామూలుగా అయితే లాస్ట్ 3 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏం లేదు సార్. కానీ మీరు సిమెంట్ దాంట్లోకి వెళ్ళాలనుకుంటే వేరే ఆల్టర్నేటివ్ గా మీరు అల్ట్రాటెక్ సిమెంట్ లోకి వెళ్ళొచ్చు. కాకపోతే ఈ ఇయర్ అయితే మాత్రం కొంచెం రిజల్ట్ రావడానికి కొంచెం స్కోప్ అయితే కనిపిస్తుంది. కానీ లాస్ట్ 3 years అయితే మాత్రం పెద్దంత ప్రోగ్రెసివ్ గా లేదు సార్ ఇది స్టాక్. దాని నుంచి మీరు ఏదైనా సిమెంట్ ఇండస్ట్రీలోనే కొంచెం ఏదైనా మార్కెట్ లో వేరే దానికి దేనికైనా షిఫ్ట్ అవ్వచ్చు. అట్లీస్ట్ 460 బ్రేక్ అవుతేనే దీనికి మంచి లైఫ్ ఉండే అవకాశం ఉంది సార్. అప్పటి వరకు కూడా కొంచెం డ్రాగన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అది చూసుకుని దాని ప్రకారం ఏదైనా మంచి రేట్ లో మీరు ఎగ్జిట్ అయ్యి సిమెంట్ ఇండస్ట్రీలో వేరే కంపెనీ కన్నా రావచ్చు. లేకపోతే 460 పైన కానీ మార్కెట్ స్టేబుల్ అవుతే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. ఇంకోటి మీరు అడిగినటువంటి హెరిటేజ్ ఏదైతే హెరిటేజ్ ఫుడ్స్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 320 rupees నడుస్తుంది సార్. ఇది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ ఇయర్ అంతా కూడా మైనస్ లోనే ఉంది. అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. మార్కెట్ అయితే లాస్ట్ 1 year నుంచి కూడా ఏదైతే 500 rupees దగ్గర నుంచి అలా పడిపోతూ ప్రజెంట్ అయితే 300 దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే 320, 325 ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏం లేదు సార్. ఏదైనా మంచి ప్రైస్ లోకి వస్తే మీరు ఎగ్జిట్ అయ్యి దాని నుంచి ఏదైనా ఎఫ్ఎంసీజీలో కానీ లేకపోతే ఏదైనా ఆటోమొబైల్ కానీ ఫార్మా కానీ మీరు ఆ అమౌంట్ షిఫ్ట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్. మూర్తి గారు, ఈ మధ్య రూపాయి చాలా వీక్ అయిపోయింది. దీనివల్ల ప్రభావితమయ్యే స్టాక్స్ ఏంటి? సో ఎలాంటి వ్యూహం అవలంబించాలి సార్? దానివల్లే మనకి ఐటీ సెక్టర్ బాగా డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకి ఎందుకంటే ఏదైతే ఈ ఐటీ ఎక్స్పోర్ట్స్ దానికి సంబంధించిన దాంట్లో అంత డాలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అండి దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ వెహికల్స్ లో కూడా బ్యాటరీకి సంబంధించిన దాంట్లో కూడా ఈ డాలర్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఆటోమొబైల్ సెక్టర్, అదే ఫార్మా సెక్టర్ కూడా మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా మనకి రూపీ మన వీక్నెస్ అన్నది ఆ సెక్టర్ మీద కూడా పడే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. వీటి ప్రభావాన్ని దాటుకునే ముందుకెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఫార్మా సెక్టర్ అయితే మాత్రం పూర్తిగా దాని మీద కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఐటీ సెక్టర్ ప్రధానంగా ఈ సెక్టార్స్ కి రూపీ యొక్క వీక్నెస్, డాలర్ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అంటే కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇప్పుడు మంచిదే అంటారా? అంటే మంచి రైట్ టైం అంటారా? ఇది మామూలుగా మీరు స్టాక్ సెలెక్షన్ చేసుకుని బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా ఫార్మా, ఆటోమొబైల్ సెక్టర్, అదేవిధంగా ఏదైతే మెటల్ సెక్టర్ కూడా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా ఎక్కువ ఫండ్స్ అలొకేషన్ ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో మెజారిటీ మనకి ఈ స్టీల్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ మెటల్ సెక్టర్స్ అన్ని కూడా అయితే హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, అదేవిధంగా టాటా స్టీలు, జిందాల్ స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, హిండాల్కో ఇలాంటి మెటల్ కంపెనీస్ అన్ని కూడా ఈ వేదాంత ఇవన్నీ కూడా మార్కెట్ లో మంచి స్కోప్ ఉంది సార్ బాగా పెరగడానికి. అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శ్రీవాణి గారు ఉన్నారు. శ్రీవాణి గారు నమస్తే, మీ డౌట్ ఏంటి అడగండి.
నా డౌట్ అండి, సిడిఎస్ఎల్ బాగా పడిపోయింది కదా, అది ఎప్పుడు రేజ్ అవుతుంది అని. సిడిఎస్ఎల్ స్టాక్ నేమ్ ఏంటండి క్లారిటీగా చెప్పండి సార్. సిడిఎస్ఎల్ అంటారు. సిడిఎస్ఎల్ అండి. సిడిఎస్ఎల్ యా, యాక్చువల్ గా సిడిఎస్ఎల్ ఇది కంపెనీ, ఇది యాక్చువల్ గా ఏదైతే మనం ఇప్పుడు డిమాట్ అకౌంట్ గట్ట ఈ సర్వీసెస్ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ ప్రస్తుతానికి అయితే మీరు అన్నట్టుగా భారీ స్థాయిలో కరెక్షన్ జరిగింది, కానీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది మేడం. ఇది మార్కెట్ లో అయితే ప్రజెంట్ అయితే 1200 రూపీస్ నడుస్తుంది, కానీ లాస్ట్ ఇయర్ అయితే కొంచెం మైనస్ లో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మేడం. ఇది మీరు ఏదైనా ఇక్కడ నుంచి మీరు ఏదైనా దానికి యావరేజ్ చేసుకోగలిగితే మాత్రం మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది మేడం. యావరేజ్ కూడా మీరు ఏదైతే 1250 పైన మన మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తీసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇది రీబౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మేడం. రైట్ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో జాయిన్ అయినందుకు. సో సెన్సెక్స్ అలాగే నిఫ్టీ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ లాభాలు ఈ రోజు క్లోజింగ్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్.